కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబానగర్లో కుమారుడే ఇంట్లో బంగారం దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాబానగర్కు చెందిన రహమత్ షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో కుమారుడు అద్నాన్ షరీఫ్ తన స్నేహితులు రెహానుద్దీన్ సమీర్లతో కలిసి జల్సాలకు అలవాటు పడి 4 సార్లు బంగారం దొంగిలించినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 137 గ్రాముల బంగారం, 4 మొబైల్ ఫోన్లు, 1 కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తీసుకోవడం, వాడుకోవడం, మళ్ళీ చేయడం అనేది చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. తేదీ 2వ తారీఖు నాడు ఈ నెల కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు ఒక దొంగతనం జరిగిందని ఫిర్యాదు రావడం జరిగింది. ఫిర్యాదుదారుడైనటువంటి రెహమత్ షరీఫ్, ఇతను సూపర్ మార్కెట్ నడిపిస్తాడు, హఫీజ్ బాబానగర్లో ఉంటాడు. ఇతని యొక్క ఫిర్యాదు యొక్క వివరాలు ఏదనగా, ఇతని భార్యకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలను వీరు జనవరి నెల 17వ తారీఖు నాడు ధరించి తిరిగి వాటిని ఒక ఫంక్షన్ కార్యక్రమంలో ధరించి తిరిగి వాటిని అన్నింటిని కూడా బీరువాలో భద్రపరిచి తర్వాత 29వ తారీఖు 3 నెలల్లో తిరిగి చూసుకుంటే అందులో ఉన్నటువంటి బంగారు ఆభరణాలు దాదాపు 22 తులాల వరకు కనిపించలేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అట్టి ఫిర్యాదుపై కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ కమల్ కుమార్ 62/2026 అండర్ సెక్షన్ 305 సబ్-క్లాస్ A BNS కింద కేసు నమోదు పరుచుకొని వెంటనే క్రూజ్ టీము మన పిలవటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ టీంని, క్రైమ్ ఎస్ఐ యొక్క సహకారంతో నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ విచారణ చేపట్టి ఆ విచారణలో తెలిసింది అనగా ఈ యొక్క రెహమత్ షరీఫ్ యొక్క కుమారుడైనటువంటి అద్నాన్ షరీఫ్ ప్రవర్తనలో కొంచెం అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని విచారించగా అద్నాన్ షరీఫ్ అదేవిధంగా అతని ఇద్దరి